గతంలో గుండెపోటు అనేది వయసు మళ్లిన వాళ్లకు వచ్చేది. కానీ ఇప్పుడు 45 ఏళ్ల లోపు వాళ్లు కూడా హృద్రోగాల బారిన పడుతున్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వాళ్లు తరచూ హార్ట్అటాక్తో చనిపోతున్నారు. మరి దీనికి కారణం ఏమిటి అంటే కరోనా వ్యాక్సిన్ల చలవే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? మేటి సంస్థలు నిర్వహించిన సర్వేలో ఏం తేలింది? క్రికెట్ ఆడుతూ భారీ షాట్ కొట్టిన యువకుడు కొన్ని క్షణాల తర్వాత కుప్పకూలిపోయాడు. పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తర్వాత నేలకొరిగి చనిపోయాడు. ఇంటి వద్ద కారును శుభ్రం చేస్తున్న ఓ విద్యార్థి గుండె ఆగి చనిపోయాడు. కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. నాటకంలో భాగంగా హనుమంతుడు వేషధారణతో స్టేజ్పై గంతులు వేసినవాడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఇటీవల కాలంలో ముందస్తు లక్షణాలు కనిపించకుండా గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హార్ట్అటాక్లతో యువకులు చనిపోతున్నారు. పైగా మృతులంతా 15 నుంచి 45 ఏళ్ల వయసు వాళ్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏంటి? దీనికి కారణం ఏమిటంటే ఎవరూ సరైన కారణం చెప్పలేకపోతున్నారు. కర్ణాటక హాసన్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఏకంగా నెల రోజుల వ్యవధిలో 20 మంది గుండెపోటుతో చనిపోయారు. అందులో 15 మంది 30 ఏళ్లలోపు వాళ్లే. దీనికి కారణం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ అనే ప్రచారం జరిగింది. ఆషామాషీ జనం ఈ మాట అన్నారంటే అర్థం ఉంటుంది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నోటి నుంచి కూడా అదే మాట వినిపించింది. కరోనా వ్యాక్సిన్ వల్లే యువకులు గుండెపోటుతో చనిపోతున్నారన్న సిద్ధరామయ్య కామెంట్స్ రాజకీయ దుమారానికి తెరలేపాయి. కరోనా వ్యాక్సిన్ వల్లే యువత హార్ట్అటాక్లతో చనిపోతున్నారనే టాక్ పెరిగిపోతున్న పరిస్థితుల్లో దేశంలోని ప్రముఖ వైద్య సంస్థల నిపుణులు దీనిపై స్పష్టతిచ్చే ప్రయత్నం చేశారు. గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని తేల్చి చెప్పారు. ఆకస్మిక గుండెపోట్లకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదంటున్నారు నిపుణులు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్ కారణం కాదని తమ అధ్యయనంలో తేలిందన్నారు ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. जो हार्ट की प्रॉब्लम है वो 10 साल पहले शुरू हो जाती है और दैट इज़ रिलेटेड टू जीन्स, इट इज़ रिलेटेड टू आवर लाइफस्टाइल. हमारा लाइफस्टाइल पिछले 15-20 साल में बहुत चेंज हुआ है. डाइट बढ़ी है, डाइट ऑल्टर हुई है, फैट और ओबेसिटी ज़्यादा हुई है और साथ साथ जो हमारी फिज़िकल एक्टिविटी है वो कम हुई है. तो इस सारी चीज़ों से जो हार्ट की प्रॉब्लम्स हैं वो बढ़ी हैं और यंगर एज में ये ज़्यादा देखी जा रही हैं. तो इसलिए वैक्सीन के साथ कोई कोरिलेशन डेथ्स का नहीं है. కరోనా వైరస్ ప్రభావంతో రక్తం గడ్డకట్టి గుండెపోటులు సంభవించే అవకాశం ఉంది. కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఇటువంటి ముప్పు గణనీయంగా తగ్గుతుందంటున్నారు నిపుణులు. కరోనా కట్టడికి మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవన్నారు ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్. కరోనా వ్యాక్సిన్లు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు ఆయన. कार्डियक डेथ पे भी कुछ ऐसी स्टडीज हुई हैं जिन्होंने जितनी भी कोविड वैक्सीन अभी तक यूज़ हुई हैं उनका एक रिव्यू करके, डेटा सिस्टमेटिकली रिव्यू करके कि क्या कोई एक्चुअल में सिग्नल है सडन कार्डियक डेथ से. हार्ट के भी जैसे बहुत सारे सिम्टम हो सकते हैं, सडन कार्डियक डेथ से कोई क्लियर एसोसिएशन ऐसा उन स्टडीज़ ने क्लियर शो नहीं किया है, जो भी इस स्टडी के बारे में बताया. तो ये बात करें तो वैक्सीन्स यूज़ करना काफ़ी ज़रूरी है. वैक्सीन्स इन पेंडेमिक सेटिंग वही एकमात्र एक रास्ता होता है जिससे आप एक खतरनाक जानलेवा बीमारी से आप जीवन बचा सकते हैं. మన దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారయ్యాయి. మన దేశంలో 100 కోట్ల మంది ఈ వ్యాక్సిన్లు తీసుకున్నారు. అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు మన వ్యాక్సిన్లు వెళ్ళాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు డిస్ట్రిబ్యూట్ కూడా చేసింది. కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటులు వస్తున్నాయని యువకులు చనిపోతున్నారనే సందేహాలు వెనకాడడంతో ఎయిమ్స్, ICMR, NCDC సంయుక్తంగా అధ్యయనం చేశాయి. గత ఏడాది మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీసెర్చ్ నిర్వహించారు. దీంతో కరోనా వ్యాక్సిన్లకు గుండెపోట్లతో సంబంధం లేదని తేలింది. एक्चुअली कोविड वैक्सीन हार्मलेस तो है, लेकिन उसके साथ साथ प्रोटेक्टिव रोल भी प्ले कर रही है. सडनली कहीं पर हमें लगता है कि 2-4 ज्यादा केस आ गए और हम समझते हैं कि वो वैक्सीन की वजह से हो रहे हैं. अरे नहीं भाई, सडन कार्डियक डेथ के मल्टीपल कॉजेज होते हैं. हार्ट की धड़कन एबनॉर्मल हो सकती है, हार्ट की आर्टरीज की सप्लाई इम्प्रॉपर हो सकती है, उसके अंदर स्ट्रक्चर एबनॉर्मलिटीज हो सकती हैं. हम उन कारणों को छोड़ के इसके हम पीछे पड़ रहे हैं. आई थिंक दिस रियली हैज टू बी थिंक ओवर. इसके लिए हमें वी हैव टू टेक इट विद अ पिंच ऑफ सॉल्ट. तो मैं नहीं समझता हूं आज की हमारी एविडेंस, साइंटिफिक एविडेंस किसी भी लेवल पर इस चीज को
शो करती है, प्रूव करती है, इनफैक्ट मैं कहूंगा साइंटिफिक एविडेंस इसको रिफ्यूट करती है कि कोविड वैक्सीन हमारी सडन डेथ के लिए रिस्पांसिबल है। యువతలో గుండెపోట్లు ఎందుకు పెరిగాయి, తొలి స్ట్రోక్లోనే ఎందుకు చనిపోతున్నారనే అంశంపైన అధ్యయనం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయిన వారికి సంబంధించిన సమాచారాన్ని ఐసీఎంఆర్ విశ్లేషించింది. ఇందులో యువతలో గుండెపోటుకు ఖచ్చితమైన కారణాలేమిటన్నది గుర్తించలేకపోయారు. అయితే కుటుంబ చరిత్ర, జీవన విధానం వంటి అంశాల ప్రభావం వల్ల కొంతమంది గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. అంతేకాదు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా అది గుండెకు సంబంధించినది అయ్యుంటుందని గుర్తించలేకపోవడం కూడా ఒక్కోసారి గుండెపోటు వచ్చి చనిపోవడానికి కారణం అయ్యుండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. యువతలో హార్ట్అటాక్స్కు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని నిపుణులు అంటున్నారు. మరి ఏ కారణంతో వాళ్ళు చనిపోతున్నారు? దీనికి నిపుణులు చెబుతున్న కారణాలేంటి? కరోనా వ్యాక్సిన్ నిజంగా సేఫేనా? మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అంతవరకు సహచరులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వాళ్లు అంతలోనే కుప్పకూలి చనిపోతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కడం లేదు. గతంలో 40 ఏళ్లు దాటిన వాళ్లలో హృదయానికి సంబంధించిన సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్లకు కూడా హార్ట్అటాక్లు వస్తున్నాయి. హార్ట్అటాక్ బారిన పడ్డ ప్రతి 5గురిలో ఒకరు 40 ఏళ్లలోపు వాళ్లేనని అమెరికాకు చెందిన కార్డియోమెటబాలిక్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గుండెపోటు వల్ల ముంచుకొచ్చే ముప్పు 40 ఏళ్లలోపు వాళ్లకు కూడా వయసు మళ్లిన వాళ్లతో సమానంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్లలో తీవ్రత 2-3 అవుతుంది. అధిక బ్లడ్ షుగర్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీంతో ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఆర్థరోసిలిరోసిస్ బారిన పడుతున్నారు. అంతేకాదు షుగర్ బాధితులకు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కార్డియోమెటబాలిక్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో తేల్చి చెప్పింది. గతంతో పోల్చితే లైఫ్ స్టైల్ మారిపోతోంది. దీంతో యువతలో కూడా హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఇది కార్డియోవాస్కులర్ జబ్బులకు దారితీస్తోంది. అధిక రక్తపోటు వల్ల గుండె కండరాలు మందంగా మారతాయి. అలాగే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కోవిడ్ వల్ల హార్ట్ అటాక్లు ఇదివరకు కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి హార్ట్ అటాక్ వచ్చాయి, కానీ వ్యాక్సిన్ వల్ల అయితే హార్ట్ అటాక్లు కారణం అనేది కాదు. కోవిడ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి దానివల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది పెరగటం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి కోవిడ్ సమయంలో. కానీ ఇప్పుడు చాలామంది చిన్న వయసు వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి పెరిగినాయి. అది దేనివల్ల అంటే ఇప్పుడున్న జీవనశైలి వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల, బయట ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల, చిన్న వయసులోనే బీపీ, షుగర్ రావటం వల్ల, వీటిలన్నిటి వల్ల హార్ట్ అటాక్ అనేవి ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది. దీనివల్ల పెరిగింది కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయితే కాదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరి దీనికి కరోనా వ్యాక్సిన్లు కారణం కాదా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. కరోనా నివారణకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు తయారయ్యాయి. ఒక్కో వ్యాక్సిన్ ఒక్కో విధానంలో సిద్ధమైంది. పైగా వాటిలో దాదాపు సగం వ్యాక్సిన్లకే ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం లభించింది. వేర్వేరు పద్ధతుల్లో తయారైన వ్యాక్సిన్ల వల్ల ఒకే రకమైన దుష్ప్రభావం కలిగే అవకాశం ఎలా ఉంటుందని కూడా ఒక ప్రశ్న. అందువల్ల కరోనా వ్యాక్సిన్లు హార్ట్ అటాక్కు కారణం కాదనే విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు నిపుణులు. నివారణ చేయడానికి, కోవిడ్ని కొద్ది కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఒకవేళ వచ్చినా కూడా దాని యొక్క తీవ్రత అనేది తగ్గించడానికి, దాని లక్షణాలు తగ్గించడానికి వ్యాక్సిన్ అనేది ఆ టైంకి బాగా ఉపయోగపడింది, జరిగింది. వరల్డ్ వైడ్ ఇది ప్రూవెన్. మన ఒక్క దగ్గరనే కాదు, అన్ని చోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయించుకున్నారు, ఇంటర్నేషనల్ కంపెనీస్ వ్యాక్సిన్. మన ఇండియా మన వ్యాక్సిన్లు వేయించుకున్నాము. ఫుల్ ప్రూఫ్ కాన్సెప్ట్ కాదు, ఎవిడెన్స్ లేదు, ఇది చేసుకుంటే ఇది రాదని ఎవరు చెప్పలేరు. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇప్పుడు బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవ్వదని ఎలా చెప్తాం? సో హార్ట్ అటాక్ ఇస్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడు తెలియకుండా ఎవరో వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది దీనివల్లే కారణం అని చెప్పడం అనేది కష్టం. మన దేశంలో తయారైన 2 వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవంటున్నారు డాక్టర్లు. కోవాక్సిన్, కోవిషీల్డ్ కరోనాను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా వైరస్ ప్రభావం వల్ల హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతున్నాయంటున్నారు. ఇండియాలో అందుబాటులో ఉన్న 2 వ్యాక్సిన్స్ తీసుకుంటే, ఒకటి కోవాక్సిన్, ఒకటి కోవిషీల్డ్. కోవాక్సిన్తో క్లాటింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది ఏ పరిశోధనలోనూ తేలలేదు. కోవిషీల్డ్ తీసుకుంటే దాంతో కొంతమేరకు క్లాట్స్ పెరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా ఈ క్లాట్స్ మొదటి డోసు వేసుకున్న తర్వాత మొదటి నెలల్లోనే ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు 2వ డోసు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ క్లాట్ అయ్యే అవకాశమే తక్కువగా ఉంటుంది. ఇక అలాంటప్పుడు 3 సంవత్సరాల తర్వాత మనకి కొత్తగా దానివలన సడన్ కార్డియాక్ డెత్స్ జరుగుతాయి అని అనుకోవడం
మేబీ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కరోనా విజృంభణ తర్వాత యువతలో గుండెపోటుతో మరణాలు పెరిగాయన్నది వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని నిజం. దీనికి కారణం లేకపోలేదు. కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్న వాళ్లకు గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అంతే తప్ప కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ గుండెపోటు వచ్చే ప్రమాదం లేదని, ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు వైద్య నిపుణులు. యంగ్ పీపుల్లో సడన్ డెత్స్ ఇవి కోవిడ్ తీవ్రంగా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళలో ఎక్కువగా ఉంటున్నాయని, అలాగే కుటుంబ సభ్యుల్లో ఇంతకుముందు కూడా సడన్ డెత్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటున్నాయి. గత 48 అవర్స్లో వాళ్ళు డెత్ కావాల్సిన 48 అవర్స్లో విగరస్ ఎక్సర్సైజ్, ట్రైనర్ లేకుండా ఓవర్ ఎంతూజియాస్టిక్గా విగరస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఒక కారణం. ఇంకోటి ఇల్లిక్ట్ డ్రగ్ అబ్యూజ్ అంటారు, కొకైన్ కానీ ఇలాంటి మత్తు మందులు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కానీ ఎక్కువగా ఉందని గమనించారు. కోవిడ్ వ్యాక్సిన్తో ఈ సడన్ డెత్స్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి గమనించారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో హార్ట్ అటాక్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని తేలిందంటున్నారు నిపుణులు. అయితే జనంలో మాత్రం ఇంకా అపోహలు, ఆందోళనలు తొలగిపోలేదు. కరోనా విజృంభించిన సమయంలో అనేక మంది చనిపోయారు. వ్యాక్సిన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొత్త టెన్షన్ మొదలైంది. వరుస హార్ట్ అటాక్ ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి వైద్య నిపుణులు ఏం చెబుతారు? జనంలో అపోహల్ని, భయాల్ని ఎలా తొలగిస్తారు? మనిషి మొత్తం జీవితంలో యుక్త వయసులో చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అటువంటిది కొంతమంది యుక్త వయసులో హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి 5 హార్ట్ అటాక్ మరణాల్లో 1 యువకులదని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంలో చాలా దేశాలతో పోల్చుకుంటే మన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా హృద్రోగాలు వృద్ధులు, యువకుల్లో ఒకేలా ఉండవు. వేర్వేరు కారణాలతో హార్ట్ అటాక్స్ వస్తాయి. వయసు మీరడం వల్ల శరీరంలో కలిగే మార్పులు గుండెపోటుకు దారితీస్తూ ఉంటాయి. గుండె కండరాలు గట్టిపడడం, రక్తనాళాలు దెబ్బతినడం వంటివి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కరోనా బారిన పడిన వాళ్లలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, భిన్నమైన జీవనశైలి గల వాళ్లలో గుండెపై ఎక్కువగా ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఇక కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్లలో గుండెపోటుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అంతేగాని కరోనా వ్యాక్సిన్ దానికి కారణం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు మనకున్న పాండమిక్లో మనని సేవ్ చేయగలిగింది వ్యాక్సిన్. దానివల్ల హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ అయితే ఏం పెరిగినట్టయితే మాకు అనిపించలేదు. ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల హార్ట్ అటాక్స్ అనేవి పెరిగినాయి. కానీ వ్యాక్సిన్ వల్ల అయితే నేనైతే నమ్మట్లేదు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు, కానీ పర్సే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ మందిని చూసాము. ప్రస్తుతం యువతపై వృత్తిపరమైన ఒత్తిళ్లు అధికంగా ఉంటున్నాయి. అలాగే పనివేళలు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో తగిన విశ్రాంతి లభించడం లేదు. కొన్ని పనుల్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఒకేసారి పనిభారం మీద పడుతుంది. కుటుంబపరమైన ఇబ్బందులు, ఆహార నియమాలు పాటించకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, కంటికి సరిపడా నిద్ర లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల యువతలో అధిక రక్తపోటు వంటివి ప్రారంభమవుతున్నాయి. అయితే వాటిని సకాలంలో గుర్తించకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తున్నాయి. చివరికి ఒక్కసారిగా ప్రభావం చూపించి ప్రాణాలు హరిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఇప్పటికే అధ్యయనాలు పూర్తయ్యాయి. వీటిలో ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్లు కారణం కాదని తేలింది. మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్స్కు వ్యాక్సిన్లు కారణం కాదని పక్కా ఆధారాలతో రుజువు చేయగలిగారు వైద్య నిపుణులు. కానీ జనంలో మాత్రం అపోహలు తొలగిపోలేదు. కనుక ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మనం ఏ రకంగా చూసినా, కామన్ సెన్స్ ప్రకారం చూసినా, ఇప్పుడు దాకా జరిగిన పరిశోధనలు బట్టి చూసినా మనకి కోవిడ్ వ్యాక్సిన్స్కి, సడన్ కార్డియాక్ డెత్స్కి క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నట్టుగా ఎక్కడ కనపట్ల. కానీ ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఏమన్నా ఎవిడెన్స్ ముందు పెడుతున్నారా అంటే అది కూడా లేదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే కొన్ని మరణాలు జరుగుతున్నాయి అనేది చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు, రుజువులు ఇప్పుడు దాకా ముందుకు రాలేదు. కానీ ఇంకా ఫర్దర్ పరిశోధనలు మాత్రం దీని విషయంలో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో అపనమ్మకం ఇంకా పోలేదు. ఎప్పుడైతే ప్రజల్లో అపనమ్మకం ఇంకా ఉంటుందో తర్వాత వ్యాక్సిన్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ తీసుకోవడంలో కానివ్వండి కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఊపిరాడని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ముఖ్యంగా వృద్ధులపై కరోనా వైరస్ ప్రభావం అధికంగా చూపించింది. అయితే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతోంది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ఇప్పటికీ ప్రభావాన్ని చూపిస్తుంది కరోనా. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన
కేవలం జలుబు దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులు ఇబ్బంది పెట్టడం మినహా తీవ్ర అనారోగ్యానికి గురి చేయలేకపోతుంది. అందువల్ల కరోనా ప్రభావాన్ని వ్యాక్సిన్లు గణనీయంగా తగ్గిస్తున్నట్లే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. రక్తం గడ్డకట్టేలా చేసి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించడం కరోనా వైరస్ ముఖ్య లక్షణం. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఇటువంటి సమస్య తలెత్తిన దాఖలాలు లేవంటున్నారు డాక్టర్లు. అందువల్ల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చిందని చెప్పడానికి వీల్లేదంటున్నారు. కోవిడ్ కారణంగానే గుండె సమస్య వచ్చింది అనేది చాలా తక్కువ అండి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ గుండెకి రావచ్చు, మయోకార్డైటిస్ అంటారు, వైరల్ మయోకార్డైటిస్ అంటారు. దానికి మందులతోనూ బ్లడ్ థిన్నర్స్తోనూ వీటితో సరిపోద్ది. ఈ పర్టికులర్ వైరస్ వల్ల ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది, ఇలా స్టంట్లు వేయాల్సి వచ్చింది, దీనివల్లే వచ్చింది అనడానికి ఎనఫ్ డాక్యుమెంటరీ అయితే లేదు ఇప్పటి వరకు. ఆ ఎవిడెన్స్ అనేది లేదు. రక్తనాళాల్లో ఊపిరితిత్తుల్లో దానికి ఉంది, కాళ్ళ చేతుల్లో రక్తం క్లాట్స్ అవడానికి ఉంది, కానీ దీనివల్ల వచ్చింది హార్ట్ అటాక్ అని చెప్పడానికి మాత్రం ఎవిడెన్స్ అనేది అంత క్లియర్గా ఎట్ ప్రెజెంట్ లేదండి. కరోనా విజృంభణ తర్వాత దేశవ్యాప్తంగా గుండెపోటుతో చనిపోయిన వాళ్ల సమాచారాన్ని సేకరించినప్పుడు మృతుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్లే అధికంగా ఉన్నట్లు తేలింది. అలాగే గుండెపోటుతో చనిపోయిన వాళ్లకు కరోనాకు ముందు నుంచే హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మన దేశంలో 100 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే 3/2 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నట్లయితే ఎంతమందికి రావాలి? మరి ఆ స్థాయిలో గుండెపోట్లు రావడం లేదు కదా అంటున్నారు డాక్టర్లు. అందువల్ల కరోనా వ్యాక్సిన్ గురించి లేనిపోని ఆందోళనలు అక్కర్లేదని చెబుతున్నారు. అయితే జనంలో అపోహలు ఉండడం వల్ల వాటిని పూర్తిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. దీనికోసం యువతలో మరణాలపై లోతైన అధ్యయనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.